నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసిన బిల్ గేట్స్ ను స్వాగతించడం ఆనందంగా ఉందని అన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ ను సహచర మంత్రులతో కలిసి సాదరంగా స్వాగతించడం ఆనందంగా ఉందని మంత్రి తెలియజేశారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలన రంగాల్లో భాగస్వాముల్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సచివాలయంలో చర్చిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ ను ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యు అంటూ సీఎం చంద్రబాబును అడిగారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరుల్ని సిఎస్ విజయానంద్ను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. ఆపై రియల్ టైమ్ గవర్నెన్స్ సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు. ఆపై బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబిచ్చారు. దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రెజెంటేషన్ ను తిలకించారు. అలాగే ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆసంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలని గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. డేటా లేక్, ఎవర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్ కు డిస్ప్లే వాల్స్ ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడ పీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకువచ్చిన స్థానిక పంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. సాగర్ తీరం మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఆదివారం నాడు వైభవంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ కు విశాఖపట్నం రెండోసారి వేదిక కావటం విశేషం. సరిగ్గా దశాబ్దం క్రితం అంటే 2016లో ఇక్కడ జరిగిన ఐఎస్ఆర్ తర్వాత మళ్లీ 2026లో అదే నగరాన్ని ఎంపిక చేయడం ద్వారా విశాఖ ప్రాధాన్యతను నౌకాదళం మరొకసారి చాటి చెప్పింది. నేటి నుండి ఫిబ్రవరి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో సుమారు 50 దేశాల నుంచి 4000 మంది అతిథులు, 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ 10 రోజులు విశాఖ నగరం ధవల వస్త్రధారులైన నేవీ సిబ్బందితో యుద్ధ నౌకలు వెలుగులతో దగదగలాడిపోనుంది. Exercise has grown in recent times in scale and complexity. It started off in 1995 with a small gathering of only 4 navies, and now it has grown in size and complexity, and we are now going to have 65 foreign navies taking part. Again, this is the largest number that India has seen, the largest number of navies that are gathering here. On 19th, we have the International City Parade, which will witness almost 45 marching contingents, and these includes almost about 8 to 9 bands also which are participating. We will have cultural troops and the Sea Cadet Corps also performing during this time. This event will also include an air part demonstration and will witness participation of almost 50 aircraft and a demonstration at sea by the Eastern Fleet ships. We are indeed proud
to be hosting these events in Visakhapatnam. జనరంజకంగా కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాలను ప్రభావితం చేసేలాగా బడ్జెట్ ఉందని అన్నారు. అయితే చిరు వ్యాపారులకు ఊరటనిచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. షాపింగ్ మాల్స్ వలన రీటైల్ రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నూతనంగా ఏర్పాటు చేసే షాపింగ్ మాల్స్ కు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. జీఎస్టీ స్లాబుల విషయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి సమగ్రమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే మనందరూ తెలిసిన మాట ఏంటంటే, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రోసయ్య గారు ఆ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 1,00,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అందరూ ఆహో అని చెప్పి అన్నారు. అంటే ఎప్పటి వరకు కూడా 1,00,000 బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో 3,32,205 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఈ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి అంటే కేవలం ప్రజల మీద, సామాన్య ప్రజల మీద పన్ను వసూలు చేయడం తప్ప ప్రభుత్వాలు చేసే పరిస్థితి కాంటారు. ఇప్పుడు 1,00,000 బడ్జెట్ రెండు రాష్ట్రాలకి, ఒక రాష్ట్రానికి 3,32,305 కోట్లు ప్రవేశపెట్టారు. అంటే దాని అర్థం ఏంటో ప్రజలే తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను రిక్వెస్ట్ చేసే, డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు పనుల కోసం కాకుండా సామాన్య ప్రజల సంక్షేమం కోసమే పాటుపడాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇంతకుముందు సెంట్రల్ బడ్జెట్ ఇప్పుడు చెప్తున్నాం. స్థిరాస్తి కింద అప్పు 53,000 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. రోడ్డు రెవెన్యూ బడ్జెట్ 22,000 కోట్లు, అంటే మొత్తం 75,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ మీద బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంచిదే, అన్నిటికీ అన్ని పద్ధతులకి డబ్బులు ఇచ్చారు. 3 కోట్లలో 75 లక్షలు అంటే 1/4 బడ్జెట్ పెట్టి ప్రవేశపెట్టారు. ఏ గవర్నమెంట్ ఉన్నా అంటే ఏదో ఒక రకంగా చివరిలో పావుల వంతు కొన్ని బడ్జెట్లో తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ఏం జరుగుతుంది అంటే, మీరు ప్రవేశపెట్టింది కళ్ళ తురిపే కానీ నిజమైన బడ్జెట్ కాదు. ఈ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా నేను ఒకటే అంతకుముందు ఇప్పుడు చెప్పిన ఒకటే మాట ఏంటంటే, నిఖరమైన పాత ఆస్తులు అమ్మి డబ్బులు ఖర్చు పెట్టవద్దు, రోడ్డు బడ్జెట్తో ప్రవేశపెట్టవద్దు. రియల్గా ఏమొస్తే దాన్ని ప్రవేశపెట్టండి, తప్పలేదు. దానివల్ల ఏమవుతుందంటే, నాకు ఇచ్చే రూపాయలు నాకు నా ఎస్టీఓ, బీసీఓ, మైనార్టీఓ, హాస్టల్స్, స్కూల్స్ ఇచ్చే డబ్బులు ఏమవుతాయంటే, ఆ డబ్బులు మొత్తానికి ఒక 10% ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోవడం వలన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొంచెం కుంటుపడింది. మరి మన 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని చూసినట్టయితే, మరి వారి సహకారంతో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం డబుల్ ఇంజన్ ప్రభుత్వాలలాగా మనం చూస్తుంటే పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్. చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా సక్రమమైన రీతిలో అన్నీ అందుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా రోడ్ల సౌకర్యాలు కానీ మౌలిక వసతుల్లో మాత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది. రోడ్లు కానీ అన్ని A to Z అన్ని చక్కటి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. చాలా సంతోషం. కానీ రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాల వల్ల పారిశ్రామిక రంగం కానీ వ్యాపార సంస్థలు కానీ కొన్ని కుంటుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు కొన్ని కరెంటు వ్యవహారం చూసుకున్నప్పుడు పారిశ్రామిక రంగంలో అతి ప్రాధాన్యతమైనటువంటి కరెంటు రంగంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి చాలా తక్కువ కరెంట్ వస్తుంది. మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి చాలా ఎక్కువ కరెంటు. అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి ఎవరి రాష్ట్రానికి వాళ్ళు ఇస్తున్నారు కరెంటు బిల్లు.
దీనివల్ల పారిశ్రామిక రంగం కుంటుపడడానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి ఒక స్పిన్నింగ్ మిల్లో 1 కేజీ నూలు తయారు చేయాలంటే సుమారు 4 యూనిట్లు పడుతుంది. ఆ 4 యూనిట్లు అంటే సుమారుగా కేజీకి 20 గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓ కాజావలికి వినతి పత్రాలు సమర్పించారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. పేరు బొజ్జా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మంగళగిరి రూరల్ మండలం చిన్నకాకాని గ్రామంలో 1984 సంవత్సరంలో ఆనాటి జిల్లా కలెక్టర్ ఐ నరసింహారావు గారు అక్కడ ఉన్న రజక చెరువుని రజక వృత్తిదారుల వృత్తి నిర్వహణకు కేటాయించారు. ఈరోజు ఆ చెరువు ఆ వృత్తి నిర్వహణకి ఉపయోగం లేకపోవటం వలన అగ్రవర్ణ పెత్తందారులు ఆ చెరువులో మట్టి తోలిచ్చేసేసి ఇల్లు కట్టుకోవడానికి ఆక్రమణలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఆ చెరువుని కాపాడటం కోసం రజక వృత్తిదారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ చెరువు రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించమని చెప్పేసి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము. ఇప్పుడు ఆ చెరువుని అగ్రవర్ణాలు ఆక్రమణ చేయడం వలన మేము రజక కమ్యూనిటీ హాల్కి ఉపయోగపడే విధంగా అది ఆ స్థలం అంతా ఆక్రమణ అయితే మాకు స్థలం లేదు. గతంలో ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 343 జీవో ప్రకారము రజకులకి వృత్తిదారులకి ఆ రోజు కలెక్టర్ గారు సేవా వృత్తి చేస్తున్న రజకులకి వృత్తి కోసం కేటాయించిన స్థలాన్ని ఈ రోజు అగ్రవర్ణాలు ఆక్రమణ చేసేసి మట్టి తోలిచ్చే పార్టీ వల్ల ఏంటి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కట్టుకుంటే మాకు ఆ చెరువు వృత్తికి ఉపయోగపడదు. ఇప్పుడు చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. అది ఏ పార్టీ అనేది చెప్పలేము. ఒక ఆయన ఒక 10 సెంట్లు స్థలాన్ని ఆక్యుపై చేసేసి మట్టితో 6 ఎకరాలు 97 సెంట్లు ఉంది. ఆక్రమణకి ఎంత గురైంది? ఇప్పుడు 10 సెంట్లు ఆక్రమణ చేసేసి మట్టి తోలిచ్చేసి దాన్ని ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సిమెంట్ కట్టలు కూడా దించాడు, మట్టి తోలిచ్చేసి సదును చేయించాడు. ఈ విధంగా చేయడం వలన రజకులకి అన్యాయం జరిగిద్ది. ప్రభుత్వం రజకుల సేవా వృత్తిని గుర్తించేసి రజకులకి ఆ వృత్తి నిర్వహణ కోసం సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి రజక వృత్తి సమాజ సేవ వృత్తి, అటువంటి వృత్తి వాళ్ళని కాపాడడం కోసం ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఆ రోజు స్థలం కేటాయిస్తే ఈరోజు అగ్రవర్ణ పెత్తందారులు ఆ స్థలాన్ని కబ్జా చేసేసి వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య. దీనిని మేము ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి అది రజకులకు అందరికీ ఉపయోగపడే చిన్నకాకాని గ్రామంలో ఉన్న రజక కుటుంబాలు అందరికీ ఉపయోగపడే విధంగా రజక కమ్యూనిటీ వాళ్ళు కడతానికి ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ గారికి. శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ వడ్డేర వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. దాసరపాలెం గుంటూరు మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో ఉన్నటువంటి దాసరపాలెం సిఆర్ నగర్లో దాదాపు 2010వ సంవత్సరం నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇరుగదిండ్ల వేర్లంకమ్మ అనే ఆమె అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని దేవానాయక్ అనే అతను అప్పట్లోనే 2010లోనే 12లో వాళ్ళకి స్థలం అమ్మటం జరిగింది, ఒక 150 గజాలు. ఆ 150 గజాల స్థలంలో నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం నివాసం ఉన్నారు. తర్వాత కొంతకాలానికి 2015 సంవత్సరంలో ఈ వేర్లంకమ్మ అనే ఆమె భర్త చనిపోవడంతో ఆ ఇల్లు నిర్మించుకోలేక, పునర్నిర్మాణం చేసుకోలేక, దాన్ని బాగు చేసుకోలేక అట్లా ఉంది, కొంతకాలం ఖాళీగా ఉంది. మళ్ళీ అదే స్థలాన్ని దేవానాయక్ అనే అతను ఆక్రమించడానికి చూశాడు. ఆ క్రమంలో మేము ఇంతకు ముందు నీకు డబ్బులు ఇచ్చే కొన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఆక్రమించుకోవడమే కాదు 5 లక్షలు డిమాండ్ చేశాడు. 5 లక్షలు ఇస్తే మళ్ళీ ఇల్లు నిర్మించుకోవడానికి ఊరుకుంటాం అని చెప్పి ఆ డిమాండ్ చేసినప్పుడు మేము ఇంతకు ముందే నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చి కొన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు 5 లక్షలు ఇవ్వాలని వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద అక్కడ పోట్లాడి వాళ్ళ మీద దాడి చేసి, మహిళలైనా కానీ దుర్భాషలాడి, మళ్ళీ వాళ్ళు దుర్భాషలాడి వాళ్ళ మీద పోట్లాడటమే కాకుండా వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. గ్రీవెన్స్లో పెట్టారు. దాన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్లో దాన్ని పెండింగ్లో ఉంది, ఇంకా ఫైల్ అవ్వలేదు. ఈ క్రమంలో అతను చేసేది ఏంటంటే, నేను ఒక ప్రజానాయకుడిని, కమ్యూనిస్ట్ నాయకుడిని అని చెప్పుకొని ప్రభుత్వ స్థలాన్ని ఇట్లా చేయి మార్చి కొంత డబ్బులు సంపాదించుకోవడం, మాట వినను వాళ్ళ దగ్గర ఇట్లాంటి SC ST అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి డబ్బు చేసుకోవడం, ఆ సొమ్ము సంపాదించుకోవడం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గాలు నశించాలి, ఇటువంటి దుర్మార్గుల్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. బాధితులకి అడిగేది ఏంటంటే, ఇటువంటి దురాక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి సొమ్ము చేసుకునే వాళ్ళని, వాళ్ళ దురాక్రమణలో వాళ్ళ ధనార్జన అరికట్టాలి.
గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ కు వినతి పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. అదేవిధంగా జీఎంసీ పరిధిలో మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఓరట్లో సార్ అంటే ఇప్పుడు మీకు ఈ కార్పొరేషన్కు పంచాయతీ వాళ్ళు ఏదో ఓరల్గా చెప్పారు, ఎవరి పేరుతో వేసేసారు. గాంధీ పార్కుని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. పార్కులో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం టికెట్ల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం గాంధీ పార్కు ట్రావెలర్స్ బంగ్లాను పరిశీలించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గాంధీ పార్కులో పర్యటించి పార్కు విస్తీర్ణం, వాకింగ్ ట్రాక్, డైనోసార్ స్ట్రక్చర్, స్కేటింగ్ రింగ్, సాఫ్ట్ గేమ్స్ జోన్, వాటర్ గేమ్స్ జోన్, ఓపెన్ జిమ్, చెస్ బోర్డులను పరిశీలించారు. పార్కు నిర్వహణపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్న వాటిని ఫంక్షనింగ్ లోకి తీసుకుని రావడానికి, నూతన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. పార్కులో గ్రీనరీ పెంపుపై ఉద్యానవన విభాగ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అవసరమైతే అదనపు కార్మికులను కేటాయించుకోవాలని అన్నారు. కమిషనర్ వెంట ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటిపై టీడీపీ గూండాలు ప్రదర్శించిన దాష్టికాన్ని తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం దుర్మార్గమని ఆక్షేపించారు. చివరికి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయటం మహాపాపమని ధ్వజమెత్తారు. ఏదైతే మీరేసిన సిట్ ఉందో, సిబిఐ ఉందో, సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో, ఛార్జ్ షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మరి మన భూమన కరుణాకర్ రెడ్డి గారి పేర్లు లేకుండా కూడా ఇవ్వటం, ఆ లడ్డు వచ్చిన విషయంలో ఆ లడ్డు పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు. అందులో కొవ్వులు కలిసినాయి, ఆ కలిసినాయి అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేర వెంకటేశ్వర స్వామి గొళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామిని వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించండి, ఇలాంటి బురదేసే వాళ్ళని క్షమించండి అని చెప్పి కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే సందర్భంలో మరి అంబటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు, లడ్డు మాట్లాడుతున్నట్టు, కన్నీరు కారుస్తున్నట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం, అది మర్యాదగా అది తీసేయండి, అది మంచి పద్ధతి కాదని చెప్పటం. మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు, లేకపోతే ఆయన కారు ఎక్కిన తర్వాత తన కురవాళ్ళు కూడా ఎవరైనా పీకేమంటే పీకేయచ్చు. ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా కర్రలతోటి, రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే, మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్, ఏదో సొసైటీ చైర్మన్, ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా, ఒకటి చేయి నరికేస్తానన్నా, మరి లా 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 రకరకాల మాట్లాడినా, ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడేది, ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా
అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక లా అండ్ ఆర్డర్ అన్నది లేదు. ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా నాదేదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటాను. 20 నెలల కూటమి పాలనపై ఏ ప్లాట్ఫారం పైన చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సవాల్ విసిరారు. గుంటూరు నగరంలోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి 3వసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని తెలిపారు. కానీ ఎన్నడూ ఎరుగని రీతిలో వైసీపీ నేతలు దుష్ట సాంప్రదాయానికి తెరతీశారని మండిపడ్డారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో లోపాలు ఉంటే ప్రతిపక్ష నేతలు ఎత్తి చూపవచ్చునని అన్నారు. చట్టసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో అసత్య ప్రచారాలు వైసీపీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంపన్నులుగా చేసేందుకు 2026-27 బడ్జెట్ లో అన్ని అంశాలను పొందుపరిచామని తెలిపారు. 20 నెలల కాలంలో రాష్ట్రంలో జీడీపీ 10.75% పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. గవర్నర్ గారు స్పీచ్ ని విని ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో ఏదైనా తప్పిదాలు లోపాలుంటే వాటిని ఎత్తి చూపాలి. అందుకే కదా వాళ్ళకి ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటిది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ వారి శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేసినప్పుడు ఆ ప్రతిపాదనలు సరైనవి కాదని, లేదా వాటిలో కోతలున్నాయని, లేదా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి గొంతుక. మరి ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యత, రాజ్యాంగం ద్వారా ప్రాథమిక బాధ్యత. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చట్టసభల్లో ఉండి సభలు నడిపించే విధానంలో తన పాత్రను పోషించాలి. అయితే ప్రజలందరూ గమనిస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసాం, వైసీపీ నాయకులు 11 మందే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని అక్కడికే ఆశీర్వదించారు. ఆ 11 మంది అయినా వచ్చి కూర్చోవాలి కదా, అది కూర్చోలేదు. ఈ సంవత్సరమైనా కూర్చుంటున్నారంటే కూర్చోలేదు. మళ్ళా కూర్చోపోగా ఎక్కడైతే చట్టసభల్లో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారో, అదేవిధంగా గవర్నర్ గారు గత సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించారో అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనక వారి బ్లూ ప్రింట్ మీడియా ద్వారా లేదా వారి ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే మరి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 అవుట్ అన్నారు. అంటే ఎవరు సాక్ష్యం దీనికి? మీరు లేరు, మేము ఏం మాట్లాడామో మీకు తెలియదు అంటే ఎంత పచ్చి అబద్ధాన్ని మీరు అంత గట్టిగా రాస్తున్నారంటే అది మీ సంస్కృతి అని మాకు అర్థమవుతుంది. తర్వాత కోతలు కోశారన్నారు. తల్లికి వందనంలో కోతలంట, అన్నదాత సుఖీభావలో కోతలంట, మరి మన శ్రీశక్తి ఉచిత బస్సుల్లో కోతలంట, 3 సిలిండర్లో కోతలంట, పెన్షన్లు అయితే ఏకంగా 13 లక్షలు కోతకు అయిపోతున్నారట. అంటే వీళ్ళ కళలోకి వచ్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.